ఈ రోజున దేవుని నమ్మకుండా మనుషులను నమ్ముతున్నారు. చాలా మంది ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఒక కాఫీ బాబర్ దగ్గరికి వెళ్తున్నారు, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్తున్నారు. మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ 50 రూపాయలు 100 రూపాయలు వచ్చి తాయితీ కట్టించుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అదే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నీ కుమారుణ్ణి, నీ కుమార్తెని, నేను ఇన్ని రోజులు గ్రహించలేదు, ఇప్పుడే తెలుసుకున్నాను, నన్ను క్షమించు, నీ కుమారుడిగా నీ కుమార్తెగా అంగీకరించు అంటే దేవుడు పిలిస్తే పలికే దేవుడు అండి. నువ్వు ఒప్పుకున్న వెంటనే నీలోకి వస్తాడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, నీ జీవితాన్ని సక్రమంగా నడిపిస్తాడు. నువ్వు చనిపోయిన తర్వాత పరలోకం ఇస్తాడు. దయచేసి మీరంతా కూడా తెలుసుకోవాలి, లేకపోతే చాలా కష్టం. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మన పాపం పోవాలి అంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. లేదా నాకు యేసు ప్రభు అవసరం లేదు, ఆయన ఏదో ఒక తక్కువ కులానికి చెందిన దేవుడు, ఆయన ఏదో ఊరు బయట ఉండే వాళ్ళ దేవుడు, ఆయన ఏదో అమెరికా దేవుడు, ఆయన ఏదో బ్రిటిష్ దేవుడు అని మీరు అనుకుంటే పాపము వలన వచ్చు జీతం మరణము. మీరు పాపంలోనే బ్రతుకుతారంటే మీ ఇష్టం. నాకు కూడా ఒకప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు, లేకపోతే నేను పాపంలోనే బ్రతికాను. యేసు ప్రభు దేవుడు అని తెలిసిన తర్వాత ఆయనే నమ్ముతున్నాను, చాలా ప్రశాంతంగా ఉంది. దేవుడు చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు చేరడు అని చెప్తున్నాడు. భూదిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, నేను తప్ప మరి ఏ దేవుడును లేడని దేవుడు చెప్తున్నాడు. ఆయన దేవుడు కాబట్టే చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్తున్నాడు. దయచేసి మీరంతా యేసు ప్రభుని తెలుసుకోండి. మీకు ఎటువంటి ఖర్చు లేదు. మీకు ఫ్రీగా కావాలంటే మేము బైబిల్స్ ఇస్తాం, కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి, ఇస్తాం. తీసుకోండి, చదవండి, మీ జీవితాన్ని మార్చుకోండి.